ఫ్రెండ్స్ టెక్నాలజీ 1981కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 13, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్ అయితే ఇవి న్యూస్లోకి వెళ్లే ముందు నిన్న సంఘటన అందరూ చూసే ఉంటారు. ఫ్లైట్ క్రాష్, ఇది డెడ్లియెస్ట్ అనమాట. ఇంతవరకు మనకి ఇండియాలో ఇంత భయంకరమైనది అయితే జరగలేదు. జరిగినాయి కానీ మరి ఇంతమంది అయితే చనిపోలేదు. ఫ్లైట్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఫ్లైట్ ఇది. అండ్ అది టేక్ ఆఫ్ చూసినప్పుడు బాగా అనిపించింది. టేక్ ఆఫ్ అది పర్ఫెక్ట్ గా అయింది. తర్వాత గాల్లోకి వెళ్ళగానే అది స్టక్ అయిపోయింది. లైక్ ఇంజన్ స్టాప్ అయినట్టు అనిపిస్తుంది. పవర్ అయితే రాలేదు, దానికి లిఫ్ట్ అయితే అవ్వలేదు, మళ్ళీ డౌన్ అలానే వచ్చేసింది. పైలట్స్ లాస్ట్ మినిట్ లో ట్రై చేస్తున్నారు పైకి లేపడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో మీకే తెలుస్తుంది. నోస్ అప్ ఉంటుంది క్రాష్ అయ్యేటప్పుడు కూడా. ఎంత ట్రై చేసినా కానీ అవకాశం లేకుండా పోయింది. హైట్ మరీ తక్కువ ఉండే కాబట్టి. అండ్ పడ్డం కూడా వెళ్ళి రెసిడెన్షియల్ ఏరియాలో పడింది. లైక్ కాలేజ్ లో పడింది, మెడికల్ కాలేజ్ లో. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగింది. సో ఓవరాల్ చాలా మంది చనిపోయారు ఈ సంఘటనలో. చాలా బాధ వేసింది. దగ్గర 242 మంది ఫ్లైట్ లో ఉంటే ఒక్కళ్ళే బయటపడ్డారు. సీట్ నెంబర్ 11. ఇతను ఒక్కడు ఎలా తప్పించుకున్నా అతనికి అర్థం కావట్లేదు. ఇతని పేరు అసలు విశ్వాస్ కుమార్. ఇతను చెప్పేదాని ప్రకారం నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టుపక్కల మొత్తం అన్ని బాడీస్ పడి ఉన్నాయి, నేను మెలుకుతా ఉన్నా, నేను పరిగెత్తాను లేచి ఇంకా అన్నట్లు చెప్తున్నాడు. సో అతను హాస్పిటల్లో ఉన్న ప్రస్తుతానికి అయితే ఇతను ఒక్కడే, మిగతా అందరూ చనిపోయారు. కింద బిల్డింగ్ లో కూడా మెస్ మే పడింది. అప్పుడే మధ్యాహ్నం టైం లంచ్ చేస్తున్నారు చాలా మంది. అక్కడ కూడా దగ్గర 30 మంది దాకా చనిపోయినట్లున్నారు. సో ఓవరాల్ గా అది చాలా భయంకరమైన ఇన్సిడెంట్ ఇది. చాలా మంది చూసిన ఫ్లైట్ ఎక్కడైనా భయపడుతున్నారు. అంత దారుణంగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అండ్ ఈ ఎందుకు జరిగిందో సంఘటన ఏం తెలియదు. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. 53 మెంబర్స్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. 169 మెంబర్స్ వచ్చేసరికి ఇండియన్స్ ఉన్నారు ఆ ఫ్లైట్ లో. అండ్ పోర్చుగీస్ వాళ్ళు ఒక 7 ఉన్నారు. ఒకళ్ళు కెనడాకి చెందిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు బ్రిటన్ నుంచి కూడా, యూకే నుంచి కూడా టీం అయితే వచ్చింది. అసలు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అసలు ఏం జరిగిందో మొత్తం తెలియాలి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ నుంచి రిట్రీవ్ చేస్తున్న డేటాని అయితే తెలుస్తుంది కంప్లీట్ గా. అసలు ఎందుకు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ కూడా ఉంటుంది. ఒకేసారి 2 ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం ఎప్పుడు జరగలేదు. సో ఇది చాలా రేర్ ఇన్సిడెంట్. అండ్ ఫ్లైట్ లో మాజీ సీఎం కూడా ఉన్నారు. ఎక్స్ సీఎం, గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపాని గారు. ఆయన కూడా లండన్ వెళ్తున్నారు వాళ్ళ భార్యను తీసుకురావడానికి. చాలా మంది, చాలా ఫ్యామిలీస్ చాలా హోప్స్ తో కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది టూరిస్ట్ పర్పస్ వెళ్తున్నారు. సో అందరూ స్వర్గస్థులయ్యారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మరి చూడాలి అసలు ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇది క్రాష్ అయిందో డీటెయిల్స్ మనకు తొందరలో తెలుస్తాయి. ఇది చూసిన తర్వాత అందరూ భయపడుతున్నారు. మా ఫ్యామిలీ కూడా భయపడుతుంది. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు నాకు రిలేటబుల్ అనమాట. నెక్స్ట్ 15 daysలో ఈ 2 వస్తాయి. ఇప్పుడు జరిగిన సంఘటనలో 2, లైక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్, లండన్ 2 వస్తాయి నాకు. అంటే నెక్స్ట్ వీక్ వియత్నాం వెళ్తున్నా నేను. దానికి ఫ్లైట్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా. ఈ మంత్ ఎండింగ్కి లండన్ వెళ్తున్నా. అక్కడ ఫ్లైట్ ఎయిర్ ఇండియా అవ్వకపోవచ్చు, మోస్ట్లీ బ్రిటిష్ ఎయిర్వేస్ అయి ఉండొచ్చు. 2 లండన్ ఉంది, ఎయిర్ ఇండియా 2 ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంట్లో విపరీతంగా భయపడుతున్నారు. మోస్ట్లీ ట్రావెలింగ్ ఎక్కువ జరుగుతుంటుంది మా ఇండస్ట్రీలో. చెప్పలేము ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అలా అని చెప్పేసి మన ఇంట్లో కూర్చోలేం కదా. మనం ఎక్కడ ఉన్నా కానీ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఫైనల్ డెస్టినేషన్ సినిమా ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు ఎలా చనిపోతారో కూడా అట్లా ఉంటుంది. మనిషి పుట్టుక చావు మన చేతిలో ఉండవు, మిగతా అంతా మన చేతిలో ఉంటుంది. అది మాత్రం మనం కంట్రోల్ చేయగలం. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ సరికి పోకో నుంచి పోకో F7 టీజ్ చేస్తూ ఉంది. అక్షయ్ కుమార్ గారితో వీళ్ళు ఆల్రెడీ షూట్ అయితే చేసినట్టున్నారు. పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు టీజ్ చేయడం చూస్తూ ఉంటే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ అన్నట్టు టీజ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ iQOO Z10 ఉంది. 7300 mAh బ్యాటరీ. ఇది దానికన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో రాబోతున్నట్లుంది. 7550 mAh బ్యాటరీతో వస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి పోకో F7. అండ్ ఇది 8S Gen 4 ప్రాసెసర్తో రావచ్చు ఈ ఫోన్. జూన్ 24 అట్లా దీన్ని అయితే లాంచ్ చేయొచ్చు ఇండియాలో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ కార్ప్లేలో, ఇప్పుడు మనం కార్ప్లే యూస్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చూడడానికి అయితే ఉండదు. ఈవెన్ మనం కారు స్టాప్ చేసినా కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఈ ఆప్షన్ యాడ్ చేయబోతున్నారు. మీరు కారు స్టాప్లో ఉంది, రన్నింగ్లో లేదనుకోండి, మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఈ ఆప్షన్ అయితే యాపిల్ కార్ప్లేకి యాపిల్ తీసుకురాబోతుంది ఫ్యూచర్లో iOS 26లో. నెక్స్ట్ చూసేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే USB 3.2 SanDisk పెన్ డ్రైవ్ 128GB ఇది 768 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకొకటి ఎలక్ట్రిక్ స్టాండింగ్ డెస్క్ విత్ డైమెన్షన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 120x60x71 డైమెన్షన్స్తో 8,325 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఎలక్ట్రికల్ గా మనం హైట్ ని కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ మా దగ్గర ఉన్నది అట్లనే ఉంటుంది. ఎలక్ట్రిక్ లో మనం హైట్ అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. దీని మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 675 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్ గా 8,325 రూపాయలకి అయితే వస్తుంది. మ్యాక్ మినీ M4 కూడా తక్కువ రేట్కి వస్తుంది. 49,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఎప్పుడు 53,000 54,000 ఆ రేంజ్ లో వచ్చేది. 49,000 అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M36 ని టీచ్ చేస్తూ ఉంది అమెజాన్ లో. అండ్ ఇది బడ్జెట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 15,000 దగ్గర అట్లా తీసుకొని రావచ్చు దీన్ని. అండ్ దీనిలో ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ ఉండొచ్చు. బ్యాటరీ 6550 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇదే ఫోన్ F సిరీస్ లో F36 గా ఫ్లిప్కార్ట్ తీసుకొస్తారు. F అంటే ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ అండ్ M వచ్చేసరికి అమెజాన్ ఎక్స్క్లూజివ్. కొంతమంది డౌట్ కూడా అడుగుతున్నారు, ఒకటే బ్రాండ్ ఇప్పుడు iQOO Z10 కానివ్వండి,
వివో T4 రెండు ఒకటే ఉంటాయి అనమాట. సేమ్ ఫోన్స్, బ్రాండ్ నేమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా అంతే, M36 F36 రెండు సేమ్ ఉంటాయి. డిఫరెంట్గా ఎందుకు తీసుకొని వస్తున్నారు ఏంటంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ. అది కొంతమంది డౌట్ ఏంటంటే ఇవేమైనా డిఫరెన్స్ ఉంటుందా వీటి మధ్యలో, ఒకదాని క్వాలిటీ బాగుంది ఒకదాని క్వాలిటీ తగ్గించిన అట్లా ఉంటాయి అంటున్నారు. ఏమి ఉండవు, సేమ్ ఫోన్స్ జస్ట్ బ్యాక్ ప్యానల్స్ మారుస్తారు అంతే. ప్రొడక్షన్లో డిఫరెంట్ పేర్లు పెట్టి అమ్ముతారు. కొంతమంది ఆన్లైన్లో అమ్ముతారు, కొంతమంది ఆఫ్లైన్లో అమ్ముతుంటారు. సో దానికి మీరు క్వాలిటీ వివరంగా మాత్రం రెండు ఒకేలాగా ఉంటాయి, ఎక్కడ తేడా అవుతుండదు. నెక్స్ట్ మనకి వివో నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ X Fold 5 జూన్ 25వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తుంది. ఇది ఇండియా కూడా తీసుకొస్తారు, జూలై ఆగస్టులో తీసుకొని వస్తారు. అండ్ దీనిలో 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. వెయిట్ వచ్చేసరికి జస్ట్ 210 grams వెయిట్ ఉండబోతుంది. దీనిలో వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే చైనాలో యాపిల్ వాచ్ దీనికి కనెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యాపిల్ వాచ్ కనెక్ట్ చేయొచ్చు, ఐక్లౌడ్ మీరు యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ ఏదైతే ఎయిర్ పాడ్స్ ఉంటాయి, ఎయిర్ పాడ్స్ కూడా మీకు చాలా బాగా కనెక్ట్ అయ్యి మీరు యూస్ చేసుకోవచ్చు. ఐఫోన్ మీరు ఎలా యూస్ చేస్తారు అట్లా ఎయిర్ పాడ్స్ కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. మరి ఎలా తీసుకొస్తారు ప్రెజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే పోస్టర్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బోస్టన్ డైనమిక్స్ అంటే రోబోస్ గుర్తొస్తాయి మనకి. సో వీళ్ళు రోబోస్ ఎప్పటి నుంచో తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోబోస్ ని వీళ్ళు అమెరికాస్ గాట్ టాలెంట్ షో ఉంటది కదా, షోలో డాన్స్ చేయడానికి తీసుకొచ్చారు అనమాట. ఒక 5 రోబోస్ ఏమో తీసుకొచ్చారు. అవి పర్ఫెక్ట్ గా మంచి సింక్ లో డాన్స్ చేస్తున్నాయి. దానిలో మధ్యలో ఒకటి పడిపోయింది అండ్ లాస్ట్ లో అదే లేచింది. అది నటిస్తుంది అన్నట్లుగా చేశారు. మరి అది నిజంగా నటిస్తుందో లేకపోతే కవర్ చేశారో తెలియదు కానీ మొత్తానికి అయితే రోబోస్ తో షో అయితే చేశారు. అండ్ ఇది ఫస్ట్ టైం ఇట్లా రోబోస్ డాగ్స్ తో వీళ్ళు ఇలా చేయడం. అండ్ అందరూ ఆశ్చర్యపోయారు, రోబోస్ అంత సింక్ లో ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. ఫ్యూచర్ లో చెప్పా కదా, రోబోస్ హ్యూమనాయిడ్ రోబోస్ కూడా వస్తున్నాయి. మనుషులు చేసే పనులు చాలా అయితే చేయబోతున్నాయి. జస్ట్ మనిషిలాగే ఉంటాయి అవి, మనుషులు చేసే పనులు కూడా చాలా అయితే చేస్తాయి. టెక్నాలజీ చాలా వరకు ముందుకు వెళ్ళబోతుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని వంశీ అడుగుతున్నారు, బ్రో మీరు ఏఐ యూస్ చేస్తారా అంటే మొబైల్ గురించి తెలుసుకోవడానికి కానీ రీసెర్చ్ వర్క్ కానీ ఎక్కడైనా ఏఐ యూస్ చేస్తారు, యూస్ చేస్తే ఏ యాప్స్ యూస్ చేస్తారు అడుగుతున్నారు. మొబైల్స్ గురించి తెలుసుకోవడానికి అయితే ఏఐ అయితే యూస్ చేయం. ఒకవేళ ఏమైనా రీసెర్చ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏఐ అందరు యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మేము యూస్ చేసే వచ్చేసరికి ChatGPT, Gemini ఈ ఎక్కువ యూస్ చేశాను. నెక్స్ట్ మనకి ర్యాపిడో నుంచి ర్యాపిడో అండ్ బిగ్ బాస్కెట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీకి ఎంటర్ అవబోతున్నాయి. బిగ్ బాస్కెట్ ఆల్రెడీ ఫుడ్ కాకుండా నార్మల్గా ఇవి గ్రోసరీ ఇట్లా డెలివరీ చేస్తూ ఉంటుంది. ర్యాపిడో జస్ట్ రైడ్స్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళైతే దీనిలోకి ఎంటర్ అవబోతున్నారు. ఇప్పుడు ఒక షీట్ కూడా బయటకు వచ్చింది, స్విగ్గీ జొమాటోతో కంపేర్ చేస్తూ ర్యాపిడో ప్రైజెస్ అనమాట. ఒకవేళ మెక్ చికెన్ మీల్ మనం ఆర్డర్ పెట్టాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు వీళ్ళు, మెక్ చికెన్ మీల్ ఆర్డర్ పెడితే అక్కడ 199 రూపీస్ ఉంటుంది రెస్టారెంట్ లో. మనకి చూపించడం స్విగ్గీ జొమాటోలో 315 రూపీస్ వరకు చూపిస్తుంది. అదే ర్యాపిడో మాత్రం అదే ప్రైస్ చూపిస్తా అని చెప్తుంది. ఏదైతే రెస్టారెంట్ లో అదే ప్రైస్ 199 రూపీస్ చూపిస్తా అని చెప్తుంది. ఇంకా దాని మీద ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి అనమాట. డెలివరీ కాస్ట్ ఒకటి ఉంటుంది. డెలివరీ కాస్ట్ వచ్చేసరికి స్విగ్గీ 78 రూపీస్ అయితే జొమాటో 35 రూపీస్ తీసుకుంటే మేము 25 రూపీస్ తీసుకుంటాం అని చెప్తుంది ర్యాపిడో. అండ్ ఇంకొకటి ప్యాకేజింగ్ కాస్ట్ ఉంటుంది. ప్యాకేజింగ్ కాస్ట్ అవి 29 రూపీస్ తీసుకుంటున్నాయి, మేము 0 చేస్తాం దాన్ని. ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసరికి 0 చేస్తాం, ప్లాట్ఫామ్ ఫీ ఏం తీసుకోం. GST వచ్చేసరికి 10 రూపాయల వరకు వేస్తాం అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వాళ్ళతో కంపేర్ చేస్తే సగం రేట్ కి మీకు అదే ఫుడ్ ఇంటికి డెలివరీ చేస్తామంటే ర్యాపిడో చెప్తుంది. సో ఇది అఫీషియల్ గా ర్యాపిడో ఏమీ రిపోర్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇవి బయటకు వచ్చినాయి ఇంతవరకు రావచ్చు అన్నట్లుగా. ర్యాపిడో ఒకవేళ బయటకు వచ్చి కంప్లీట్ గా దీని గురించి డీటెయిల్ గా చెప్తే మేబీ వీళ్ళు డెలివరీ సర్వీసే కాబట్టి అదే రూట్ లో ఎవరైనా రైడ్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి వీళ్ళు డెలివరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో రెండు కలిసి వస్తే అన్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. మరి చూద్దాం ఏమైతుందో. నెక్స్ట్ చెన్నై నుంచి చెన్నైలో ఏసీ స్టాప్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా, అవి స్టార్ట్ చేసేసారు. ఏసీ స్టాప్స్ అంటే ఓన్లీ డెలివరీ బాయ్స్ అనమాట. ఇట్లా ఉంటుంది ఒకటి బాక్స్ లాగా, దీనిలో ఒక 25 మెంబర్స్ డెలివరీ బాయ్స్ అయితే కూర్చోవచ్చు. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఓన్లీ డెలివరీ బాయ్స్ మాత్రం లోపలికి అయితే పంపిస్తారు. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటే అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని పెట్టుకోవచ్చు, కొద్దిసేపు కూర్చోాలనుకుంటే కూర్చోవచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసింది, ప్రజెంట్ అయితే ఇది వాడుకలోకి తీసుకొచ్చింది. ప్రజెంట్ అయితే ఇది అన్నానగర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి జరుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ మూవీ చూడాలనుకుంటే శుభం మూవీ రిలీజ్ అయింది జియో హాట్స్టార్ లో, జిమ్ఖానా సోనీ లివ్ లో ఉంది, ఎస్ ప్రైమ్ వీడియోలో, బ్లైండ్ స్పాట్ ప్రైమ్ వీడియోలోనే ఉంది, కేసరి చాప్టర్ 2 జియో హాట్స్టార్ హిందీలో ఉంది, మిగతా తెలుగులో ఉన్నాయి. ఇవి వీకెండ్ మూవీస్ అయితే. వీటిలో మీరు ఏదైనా చూసారా, మీకు ఏమైనా నచ్చితే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ చూడడానికి. నెక్స్ట్ మనకి చైనా నుంచి, చైనాలో మ్యాన్ మమ్స్ అని చెప్పేసి ఒక ట్రెండ్ నడుస్తుంది. కొన్ని షాపింగ్ మాల్స్ లో ఇట్లా బోర్డు పట్టుకొని నించుంటారు అనమాట అబ్బాయిలు. జిమ్ బాడీస్ ఉంటాయి వాళ్ళకి, కొద్దిగా కండలు పెంచి ఉంటారు. వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు వెళ్తారు, అమ్మాయిలు వెళ్ళి వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు. 21 నుంచి ఒక 61 వరకు, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి 200 నుంచి 600 మధ్యలో డబ్బులు అనమాట. సో వీళ్ళు ఏంటంటే డబ్బులు చెల్లించి వాళ్ళని హగ్ చేసుకుంటారు. అంటే అమ్మాయిలు ఏమైనా డిప్రెషన్ లో ఉన్నా, బాధలో ఉన్నా, ఒకవేళ వాళ్ళకి రిలీఫ్ కావాలనుకుంటే ఆ అబ్బాయిలు హగ్ చేసుకుంటారు అనమాట. ఖచ్చితంగా అబ్బాయి మాత్రం కొద్దిగా మంచి బాడీ ఉండాలి, అప్పుడు ఎలిజిబుల్ అన్నమాట వీటికి. సో వాటేసుకొని ఒక 5 నిమిషాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వెళ్తారు అనమాట. ఇట్లా ట్రెండ్ నడుస్తుంది మ్యాన్ మమ్స్ అని చెప్పేసి చైనాలో. ఇప్పుడు అర్థమైంది మా విజాడ్ ఎందుకు
ఎందుకు అంత కష్టపడి బాడీ పెంచుతున్నాడో రేపటి కోసం. నెక్స్ట్ మనకి తమిళనాడు ధర్మపురిలో ఒక అతను మెడలో పాము వేసుకొని రోడ్డు మీద తిరుగుతా ఉన్నాడు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని పాము చూపించడం, మొత్తం తాగే అనమాట. మొత్తం తాగేసి దాన్ని కూడా బీద తాగిపించేసేసి అది పాపం అన్కాన్షియస్ అయిపోయింది. దాంతో ఆడుతున్నారు. ఆ పాము ఎలా అంటే బొమ్మ పాములాగా ఆడుతున్నారు. తర్వాత పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు. పోలీసులు వచ్చేసి ఆ పాముని తీసుకొని ఎవరైతే ఫారెస్ట్ ఉంటారు కదా, రెస్క్యూ టీమ్ ఉంటుందో వాళ్ళకైతే ఇచ్చారు. అది అన్కాన్షియస్, అది బతికే ఉంది, అన్కాన్షియస్ గా అయిపోయింది. ఈ అబ్బాయి కూడా కంప్లీట్ ఫుల్ తాగి ఉన్నాడు. ప్రెజెంట్ అరెస్ట్ చేస్తారు, ఇంకా మత్తులోనే ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్నిక్స్ కదా, సెలవు, బాయ్.